వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ క్రేజీ ఫన్ బ్లాగ్స్. యాక్చువల్గా ఇలా వీడియో ఏంటంటే ఇవాళ మా డే మొత్తం ఎలా గడుస్తుంది అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్కి మా పాపకి ఎవరికి స్కూల్స్ ఆఫీసెస్ లేవన్నమాట. సో వీళ్ళకి స్కూలు ఆఫీసెస్ లేకపోతే నా ఇల్లు మొత్తం కిష్కిడా కాండా చేసేస్తారు ఇద్దరు. సో ఫస్ట్ ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి గైస్. అండ్ మీ ఇంట్లో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేస్తారు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫస్ట్గా మార్నింగే మా పాప ఏం చేస్తుందో చూపిస్తాను, వచ్చేసేయండి. చూడండి గైస్, మా పాప పొద్దుగానే బ్రేక్ఫాస్ట్ చేస్తూ టీవీ చూస్తుంది అనమాట. చూడండి ఎట్లా పండుకొని టీవీ చూస్తున్నాను, కూర్చొని మరి టీవీ చూస్తుంది. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ? You are watching TV? Yeah. What you are eating? Yeah. It's yummy? Yeah. Are you satisfied? సో పాప పొద్దుగానే లేచేసి టీవీ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ తన స్కూల్కి వెళ్ళాలి. ఇవాళ పీటీఎం ఉంది తన స్కూల్లో. మేడం గారు ఎలా రాశారు, ఎలా వెళ్ళబెట్టారు ఈ సంవత్సరం అంతా అనేది ఇవాళ తెలుస్తుంది అనమాట. స్కూల్లో ఏం చేస్తుందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. స్కూల్ అయితే చేంజ్ చేసినాము. స్కూల్ అంటే సేమ్ స్కూల్ బట్ ఇంటర్నేషనల్కి చేంజ్ చేసామన్నమాట. ఏం చేస్తుంది ఏంటో ఎట్లనో తెలీదు. నేను ఆ వీడియో కూడా దీనికి యాడ్ చేస్తాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత తన రిపోర్ట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఎట్లా ఉంది తన పర్ఫార్మెన్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను గైస్. ప్లీజ్ స్టే ట్యూన్. మా పాప స్కూల్కి వెళ్ళే ముందు మాకు వాటర్ అనేది వచ్చేస్తున్నాయి అనమాట. ఆ వాటర్ పట్టేసుకోవాలి. ఆ వాటర్ పట్టేసుకోవాలి అనుకోండి, మంజీరా వాటర్. మాకు 2 days దాకా వాటర్ అనేవి ఉండవు. జస్ట్ తాగడానికైనా మేము మంజీరా వాటర్ యూజ్ చేస్తాము. సో ఆ వాటర్ పట్టేసుకోవాలి. వాటర్ పట్టేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట లోనికి వెళ్ళిపోయి కొంచెం నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అనేది రెడీ అయిపోవాలి. అది తులసి కోటకి. అండ్ నేను కొత్తగా కొత్తిమీరని హార్వెస్టింగ్ చేస్తున్నాను అనమాట. దీనికి వాటర్ అనేది పోసేస్తాము మేము. వాటర్ పోసేసి లోపలికి వెళ్ళిపోతున్నాను నేను. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోవడమే. స్టే ట్యూన్ గైస్. నా సెటిల్ ఎలా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కానీ వెళ్తే యాక్చువల్గా చెప్పాను కదా, పేటీఎం ఉంది పాప స్కూల్లో. యాక్చువల్గా పేటీఎం ఇవాళ కాదంట, రేపు అంట. నాకు మా ఆయన చెట్ల తిట్లు గైస్ చూడాలి. ఇంకా అది కూడా కన్ఫామ్ చేసుకోవాలి. వచ్చినాడు గైస్ వచ్చిపోయినా. యాక్చువల్గా నాకు డేట్ ఇవాళ 28th అన్నట్టు గుర్తుందనమాట. 27th అనుకోలేదు నేను. 28th అనుకొని అన్నీ ఏమంటారు స్కూల్కి వెళ్ళాలి, తన పర్ఫార్మెన్స్ అన్నీ చూసుకోవాలి అన్న థాట్లో ఉన్న. డేట్ సరిగ్గా చూసుకోలేదు గైస్. వాళ్ళ మెసేజ్లో క్లియర్గా మెన్షన్ చేసిన 28th పేటీఎం ఉంది, 27th యాజ్ హాలిడే అని. మనం అంత ఆగం బ్యాచ్ కదా, చూసుకోలేదు చేయలేదు. తీరా ఎండల పడి అక్కడ దాకా పోయినాక తెలిసింది పేటీఎం ఇవాళ కాదు. ఇంకా స్కూల్ లోపలికి వెళ్ళలేదు, ఆడిపోయి మళ్ళీ మెసేజ్ ఓపెన్ చేసినాం అనమాట. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే అప్పుడు తెలిసింది పేటీఎం రేపు అని. రేపు మళ్ళీ మా పాప తీసుకుని ఎండల పడి నేను అది వెళ్ళాలి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాను. సో వెళ్ళినామా అదంతా అక్కడ పడ్డది పెద్ద పిడి. ఆ నుంచి జియో స్టోర్కి వెళ్ళామన్నమాట. బికాస్ ఆఫ్ నా సిమ్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి వచ్చేసినాము. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి చాలా టెంపుల్కి అనేది వెళ్ళాలి. లెట్స్ సీ. ఫైనల్గా ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అనేది స్టార్ట్ అయిపోయినాము అనమాట. ఎండ మాత్రం సంపి కొడుతుంది. యాక్చువల్గా ఏంటంటే మేము టెంపుల్ లోపలికి వెళ్ళొద్దు, కానీ మేము టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంటే బయట ఉంటుంది కదా అక్కడ వడపప్పు పానకం, సో దానికోసం వెళ్తున్నాం అనమాట. అందరికీ డౌట్ రావచ్చు, అంటే మా రిలేటివ్స్లో పండగలు లేవు కదా ఎందుకు వెళ్తున్నారు అన్న థాట్లో ఉంటారు అనమాట మా రిలేటివ్స్ కానీ అందరూ. టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు గైస్, జస్ట్ బయటనే తాగే అది చూసేసి వద్దామన్నట్టు వెళ్తున్నాము. ఇంట్లో ఉంటే బోర్ వస్తుంది. సో అందుకే నేను పాప మా హస్బెండ్ అనేది రెడీ అయ్యి ఇలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. మేము సింపుల్గానే రెడీ అయిపోయినాం. బికాస్ ఎట్లా టెంపుల్ లోపలికి వెళ్ళేది లేదు, ఏం చేసేది లేదు, జస్ట్ చూసి వద్దామన్నట్టు మేము రెడీ అయిపోయినాం అనమాట. మా పాప ఎలా వెయిట్ చేస్తుందో బండి కోసం. తనకి కూడా సింపుల్గా రెడీ చేసేసాం అనమాట. ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి కొంచెం నార్మల్ సింపుల్గా రెడీ అయ్యి మేము టెంపుల్ దగ్గర స్టార్ట్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ వీడియో అనేది తీస్తాను. స్టే ట్యూన్. ఎన్విరాన్మెంట్గానే వచ్చేసాం. దాంతోపాటు మేము ఏమిటంటే వడపప్పు పానకం అవి తీసుకొని మాకు అన్నదానం జరిగిందనమాట. బయటనే ఉంటుంది అన్నదానం. సో దేవుడి ప్రసాదం కదా అని చెప్పేసి అక్కడే మంచిగా కుమ్మేసి వచ్చేసాము. ఫుల్ ప్లేస్గా తినేస్తాం. ఫస్ట్ మా పాప సతాయించిన తర్వాత తినేసింది. సో ఫైనల్గా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. మేము
టెంపుల్కి వెళ్ళి వచ్చేసామని. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక చిన్న నాప్ వేసామన్నమాట, ఒక 1/2 అవర్ 1 అవర్. రీజన్ యాక్చువల్లీ మా పాప పడుకోలేదు, తను ఒక 5 మినిట్స్ కూడా నన్ను పడుకోలేదు అనమాట. తనకు ఆకలిస్తుంది, అది ఇది అది అని సతాయించి పెట్టింది. అది దానిలో టైం ఈవినింగ్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే తను అక్కడ సగం తినలేదు, ఫుడ్ ఓవర్ యాక్షన్ చేసింది అనమాట. ఈగోస్టిక్ ఫెల్లో కదా, నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి సతాయించి ఏం తినకుండా వచ్చేసింది. సో తన కోసం ఇప్పుడు నేను ఈ బ్యాగ్స్ అనేది ట్రై చేస్తున్నాను అనమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా. మీ ఇంట్లో కూడా ఈవినింగ్ స్నాక్స్ తినే బ్యాగ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. మా పాప మాత్రం సతాయించి పెడతారు. మాకు ఇంట్లో ఉంటే మాత్రం సీరియస్గా ఓవెన్ దగ్గర రోస్ట్ చేస్తుంది. నన్ను అయితే చుక్కలు తీసి పెడుతుంది. ఏం చేస్తాం, ప్రస్తుతానికి అయితే బ్యాగ్స్ ఏంచి ఇచ్చేస్తాం అనమాట. ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకొని అమ్మ టార్చర్ అయిపోయింది, కిష్కిండకాడ నీళ్ళు అయితే. స్నాక్స్ అనేది తినేసిన తర్వాత మాకేంటంటే చాలా బోర్ కొట్టేసింది అనమాట. ఏం చేయాలో అర్థం కాదంటే తనకి ఆఫీస్ లేదు, పక్కన స్కూల్ లేదు కాబట్టి బోర్ కొట్టేసి ఏం చేసామంటే కాసేపు లూడో గేమ్ ఆడామన్నమాట. ఆ లూడో గేమ్ టైంలో స్టార్ట్ చేసామేమో కానీ అది అయిపోయేసరికి టైం వచ్చేసి 7:40 అవుతుంది. కనిపిస్తుందా, 7:40కి ఆ లూడో గేమ్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. సో మా పాపకి ఆకలి వేస్తుంది అని చెప్పేసి తనకి ఏం కావాలి పెట్టాలంటే పాస్తా అన్నది. సో అందరికీ అదే పాస్తా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో మా డిన్నర్ పాస్తా మీ డిన్నర్ ఏంటంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.